సీనియర్ మోస్ట్ నేత నోరు విప్పారంటే ఎదుటివారు ఎంతటి వారైనా కడిగి పారేస్తారు. ఆయనకి గాని చిర్రెత్తిందంటే ప్రత్యర్థి పార్టీ అయినా సొంత పార్టీ నేతలైనా ఆయనకొక్కటే. అలాంటి నేత చాలా రోజుల నుంచి కనిపించడం లేదు, కనీసం మాటైనా వినిపించడం లేదు. అయినా దానికి మీడియా ముందుకొచ్చి ప్రతాపం చూపించే నేత ఎందుకు సైలెంట్ అయిపోయారు? మోత్కుపల్లి నరసింహులు టీటీడీపీ సీనియర్ నేత. ఆయన నోరు తెరిచారంటే ఎదుటి వాళ్లు ఉక్కిరిబిక్కిరైపోవలసిందే. పదునైన విమర్శలతో అనర్గళమైన వాగ్ధాటితో ఉపన్యాసాలు దంచేస్తారు మోత్కుపల్లి. ఈ చిన్న సంఘటన జరిగినా స్పందించడం టీడీపీలో ఆనవాయితీ. సబ్జెక్ట్ ని బట్టి ఎవరైతే కరెక్ట్ గా సెట్ అవుతారో వాళ్లకు అవకాశం ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. వీటిల్లో ఎక్కువ భాగం మోత్కుపల్లి ప్రెస్ మీట్లే ఉండేవి. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ఆ తరువాత టీడీపీలో చేరిన మోత్కుపల్లికి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ఎవరినైనా ఉతికారేసేస్తారు. ఆయనతో జాగ్రత్తగా ఉండకపోతే ఎవరికైనా తిప్పలు తప్పవు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక చాలా రోజులు ఇలాగే విరుచుకుపడ్డారు మోత్కుపల్లి. మూడు ప్రెస్ మీట్లు 6 విమర్శల్లా సాగిపోతున్న మోత్కుపల్లి జీవితంలోకి గవర్నర్ పదవి ఎంటర్ అయింది. టీడీపీ తరపున మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కబోతోందంటూ వార్తలొచ్చాయి. అంతే, అప్పటిదాకా గలగలా మాట్లాడిన మోత్కుపల్లి నోటికి తాళం పడిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తనకు రాజ్భవన్ రాజయోగం పట్టబోతోందా అన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు మోత్కుపల్లి. అప్పటి నుంచి ఆ శుభవార్త చెవిని పడే ముహూర్తం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారాయన. ఇది జరిగి 2 ఏళ్ల పైనే అవుతోంది. పదవైతే రాలేదు. కానీ అడపాదడపా మీడియాలో ఇదిగో పదవి అదిగో పదవి అంటూ ఊరిస్తూ వార్తలొస్తున్నాయి. అవి కూడా ఇక మోత్కుపల్లి సహనం కోల్పోతారనుకున్న సమయానికే కావడం విశేషం. దీంతో లోపల ఎంత అసహనమున్నా మళ్లీ మోత్కుపల్లి సైలెంట్ అయిపోతున్నారు. గవర్నర్ యోగం నిజంగా ఉందో లేదో, ఆ హామీ నెరవేరుతుందో లేదో కానీ ముందే జాగ్రత్త పడుతున్నారట మోత్కుపల్లి. మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇదివరకట్లా ఇంతకు ముందులా ఎక్కడ పడితే అక్కడ కనిపించడం లేదు కూడా. ఎమోషన్ లో ఎక్కడైనా ఏదైనా నోరు జారితే నోటిదాకా వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోతుందనే భయం ఉందట మోత్కుపల్లికి. అందుకే మీడియా అంటే పడిచచ్చే నరసింహులు ఇష్టం లేకపోయినా నోరు కుట్టేసుకున్నారని సమాచారం. ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే అన్నా ఇన్నాళ్లాగావు ఇంకాస్త ఆగమని రిక్వెస్ట్ చేసుకుంటున్నారట. ఈ టైంలో ఇంటర్వ్యూలిచ్చి లేనిపోని వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పడ్డం ఎందుకు అంటూ బతిమలాడుకుంటున్నారట. పార్టీలో అంతర్గత విభేదాల్ని మోత్కుపల్లి బహిరంగంగానే ఖండిస్తుంటారు. గవర్నర్ పదవిచ్చే ఛాన్స్ ఉందని ఏ ముహూర్తానన్నారో కానీ పార్టీ విషయాల్నే పట్టించుకోవడం లేదట మోత్కుపల్లి. మొత్తానికి మోత్కుపల్లి మౌత్ కి గవర్నర్ గిరి తాళం వేసిందన్నమాట.